హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచటెక్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు మీ స్మార్ట్ టీవీకి ఏ కంపెనీ సౌండ్ బార్ యూజ్ చేస్తున్నారు, దాని యొక్క మోడల్ నెంబర్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది సేమ్ యూజ్ చేస్తున్నారు అనేది అయితే. ఒకవేళ మీరు సౌండ్ బార్ యూజ్ చేయకపోతే మేము యూజ్ చేయట్లేదు అని అన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. చూద్దాం ఎంతమంది హైయెస్ట్ మెజారిటీ ఉంటుంది అనేది అయితే. ఎందుకు ఇలా అడుగుతుంది అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రివీల్ చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి. మన స్మార్ట్ టీవీస్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ పర్చేజ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా పర్చేజ్ చేస్తే సరిపోదు, నేను చెప్పేటువంటి కొన్ని సెట్టింగ్స్ అయితే మీరు చేసుకోవాలి. అలాగే నేను చెప్పేటువంటి కొన్ని మెథడ్స్ కూడా ఫాలో అవ్వండి. దీనివల్ల ఏంటంటే మన స్మార్ట్ టీవీ యొక్క లైఫ్ టైంతో పాటుగా పెర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఈ సెట్టింగ్స్ కానీ ఈ టిప్స్ కానీ మీకు ఆన్లైన్లో ఎవరు కూడా ఇప్పటివరకు చెప్పలేదు. ఇవన్నీ కూడా మీరు మన ఛానల్ ద్వారా పొందుతారన్నమాట. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అంతా కూడా రావడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నాకు చూపించేటువంటి లవ్ ఏదన్నా ఉంది అంటే అది ఒక్క చిన్న లైక్ అన్నమాట. సో దయచేసి లైక్ చేసేయండి. సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ అని చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అసలు మిస్ అవ్వకండి. సో ఓకేనా ఫ్రెండ్స్, నేను మీకు అంతా కూడా స్టెప్ బై స్టెప్ అయితే చెప్పడం జరుగుతుంది. ప్రతి స్టెప్ కూడా చాలా జాగ్రత్తగా అయితే వినండి. సో మనం ఫస్ట్ ఏం చేయాలంటే టీవీ పర్చేజ్ చేయడంతో పాటుగా మనం ఎక్స్టర్నల్ వారంటీ కూడా పర్చేజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకలా టీవీకి మనకి 1 year లేదా 3 year వారంటీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఈ వారంటీ పీరియడ్లో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా సరే కంపెనీ వాళ్ళే రీప్లేస్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రీగా. సో ఆఫ్టర్ ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఆ పార్ట్ యొక్క ప్రైజెస్ మీద చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో దీని గురించి మీరు ఎక్స్టర్నల్ వారంటీ తీసుకున్నారంటే వారంటీ మనకి ఎంత కాస్ట్ ఉండదు కదా ఎక్స్టర్నల్ వారంటీ. సో మనకి అదే పార్ట్ ఏదైనా రీప్లేస్ చేసుకోవాలి, లైక్ మన డిస్ప్లే లేదా మదర్ బోర్డు రీప్లేస్ చేసుకోవాలంటే చాలా ఎక్కువ కాస్ట్ అయితే ఉంటుంది. సో దాని గురించి ఏం చేస్తారంటే ఎక్స్టర్నల్ వారంటీ అనేటువంటిది తీసుకోవడం ఉత్తమం అనేది నేను మీకు సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే టీవీ పర్చేజ్ చేసుకున్నాక బాక్స్ తెచ్చుకుంటాం కదా, ఆ బాక్స్ మనకి చాలా జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట. మనకి దాని మీద ఎటువంటి ఫిజికల్ డ్యామేజెస్ ఏమీ కూడా ఉండకూడదు. బాక్స్ మీద ఏ ఫిజికల్ డ్యామేజ్ ఉన్నా సరే మన టీవీకి నిజంగా మన ద్వారా కాకుండా బయట డ్యామేజ్ అయినా సరే మనకి అది మన వల్ల అయినట్టుగా టెక్నీషియన్స్ అయితే చూపించడం జరుగుతుంది. సో వారంటీ ఏమీ కూడా క్లెయిమ్ కాదన్నమాట, దానికి మనమే బాధ్యత అయితే వహించాలి. సో మనకు ఆ బాక్స్ని చాలా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. సో ఆఫ్టర్ ఏం చేయాలంటే టెక్నీషియన్ మన ఇంటికి వచ్చాక ఆ బాక్స్ ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు మీరు చక్కగా వీడియో అయితే రికార్డ్ చేసుకోండి. సో రికార్డ్ చేసుకుంటున్నప్పుడు దాని మీద స్క్రాచెస్ ఏమైనా పడ్డాయి ఏంటి అనేటువంటిది ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో దీంతో పాటుగా ఏం చేసుకోవాలంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో పర్చేజ్ చేస్తే మాత్రం మన ఇంటికి వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ టీవీ ఒరిజినల్ ఆ ఫేక్ అనేటువంటి తెలుసుకోవాలన్నమాట. అదే విధంగా ఐడెంటిఫై చేయాలి. ఆల్రెడీ మన ఛానల్ అయితే వీడియో రికార్డ్ చేస్తాను, మీకు కనిపిస్తుంది కదా, అదే వీడియో కింద కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. సో ఆ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ టీవీ యూజ్ చేస్తున్న వాళ్ళన్నా సరే ఒకసారి ఆ వీడియో చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇన్స్టలేషన్ ప్రాసెస్ అనేటువంటి జరుగుతుంది అనమాట. లైక్ మీకు టీవీకి స్టాండ్ అనేటువంటి ఇస్తే స్టాండ్తో చేస్తారు, లేదా వాల్ మౌంట్ వస్తే వాల్ మౌంట్తో చేయడం జరుగుతుంది అనమాట. కొన్నింటికి ఏంటంటే 2 కూడా ప్రొవైడ్ చేస్తారు, సో కొన్నింటికి ఏంటంటే ఒకటే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మీ టీవీకి ఏం వస్తుంది అనేటువంటిది యూజర్ మాన్యువల్లో ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు యూజర్ మాన్యువల్ అయితే కేర్ఫుల్గా చదువుకోండి. సో ఓకేనా. సో ఆఫ్టర్ ఏం చేసుకోవాలంటే మీకు ఆ పేరింగ్ అని ఉంటుందన్నమాట, రిమోట్ పేరింగ్ ఇవన్నీ కూడా చేసి డెమో అయితే చూపించడం జరుగుతుంది. సో దీంతో పాటుగా మీరు చేయవలసిన పని ఏంటంటే మల్టిపుల్ కలర్ వీడియో అనేటువంటిది ఉంటుందన్నమాట యూట్యూబ్లో. ఆ వీడియో అయితే ప్లే చేసుకోండి. ఒకవేళ ఆ వీడియో అంటే మీకు తెలియకపోతే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో అయితే అడగండి, నేను మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో ప్లే చేసినప్పుడు ముఖ్యంగా మీరు బ్లాక్స్ దగ్గర, వైట్స్ దగ్గర, గ్రీన్స్ దగ్గర, బ్లూస్ దగ్గర అయితే చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఈ కలర్స్ ముఖ్యంగా మనకి బ్లాక్ డాట్స్, వైట్ డాట్స్, లేకపోతే బ్యాక్ లీడ్ యొక్క ఓవర్ ఎక్స్పోజింగ్ అనేటువంటిది రావడం జరుగుతుందన్నమాట. ఇటువంటిది ఏమైనా వచ్చింది అంటే మాత్రం టీవీ యొక్క ప్యానల్లో ప్రాబ్లం ఉందన్నమాట. సో వెంటనే మనం దాని అయితే రిజెక్ట్ చేసుకోవచ్చు. సో మనం వెంటనే రీప్లేస్ అనేటువంటిది అవ్వడం జరుగుతుందన్నమాట. ఇదంతా కూడా మనం టెక్నీషియన్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి. సో ఆఫ్టర్ ఏం చేసుకోవాలంటే మీరు ఎగ్జిస్టింగ్ జీమెయిల్ ఐడి అంటే మీ పాత జీమెయిల్ ఐడి కాకుండా కొత్త జీమెయిల్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీడియోలో ఉంటుంది. సో ఈ వీడియో వాచ్ చేయండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది అన్నమాట. ఎందుకు ఇలా చెప్తున్నాను అనేది అయితే. సో మీరు కొత్త జీమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నాక ఆఫ్టర్ ఏం చేయాలి అంటే మీరు అప్డేట్స్ అయితే చెక్ చేసుకోండి. సో అప్డేట్స్ ఏంటంటే వెంటనే అప్డేట్ అయితే చేసేయండి. చేసాక ఒకసారి రిబూట్ అయితే అవుతుంది. దాని తర్వాత మీరు కూడా ఒకసారి రీస్టార్ట్ చేసుకోండి. చేసుకున్నాక టీవీ అంతా కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ వస్తే మాత్రం మీరు ఆ టెక్నీషియన్ ఫోన్ నెంబర్ అయితే తీసుకుని ఆయనకి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇచ్చేసి ఆయన అయితే పంపించేయండి. ఎక్కడితో మనకి ఇన్స్టలేషన్ అలాగే మనకి చెకప్ అనేటువంటి కంప్లీట్ అయిపోయింది. ఆ తర్వాత మనం ఏం చేసుకోవాలంటే కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను అనమాట, డిస్ప్లే అలాగే ఆడియో డిపార్ట్మెంట్. ఆ తర్వాత ఇంకా మరికొన్ని టిప్స్ అయితే చెప్పడం జరుగుతుంది. సో జాగ్రత్తగా అయితే వినండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసేసి వీడియోని అయితే లైక్ చేసేయండి ఫ్రెండ్స్. సో మన సెట్టింగ్స్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇందులో మనకు ముందుగా డిస్ప్లే సెట్టింగ్స్ గురించి మాట్లాడుకోవాలి. సో డిస్ప్లే సెట్టింగ్స్ ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే ఎవరైతే టీవీని ఎక్కువగా యూజ్ చేస్తారో అంటే 3 hours కంటే ఎక్కువగా ఎవరైతే యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ సెట్టింగ్ చేసుకోవాలి. అదే మనకి బ్యాక్ లీడ్ సెట్టింగ్ అనమాట. సో బ్యాక్ లీడ్ మన డిఫాల్ట్గా 100లో ఉండడం జరుగుతుంది. దీన్ని ఖచ్చితంగా మీరు 95 or 96కి తీసుకొచ్చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే బ్యాక్ లీడ్ అనేటువంటిది ఎక్కువగా మనకి ఓవర్ హీట్ అనేటువంటిది అవడం జరుగుతుంది. ఇది ఎక్కువ ఓవర్ హీట్ అయిందంటే బ్యాక్ లీడ్స్ అనేటువంటి చెడిపోవడం జరుగుతుంది. కాబట్టి మీరు బ్రైట్నెస్
అనేటువంటిది కొంచెం తగ్గించుకోండి బ్యాక్ లైట్స్ యొక్క బ్రైట్నెస్ మాట. సో ఓకే. లేదు మేము డైలీ ఒక 4 అవర్స్ యూజ్ చేస్తాము, అలాగే ఒక 1 ఆర్ 2 అవర్స్ రెస్ట్ ఇస్తా ఉంటాము అనుకున్న వాళ్ళు ఏంటంటే ఈ సెట్టింగ్ని అసలు మీరు టచ్ చేయాల్సిన అవసరం కూడా లేదన్నమాట. నెక్స్ట్ సెట్టింగ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు చేసుకోవాలి, అదే బ్రైట్నెస్ మాట. సో మీ టీవీ ఎక్కడ పెడుతున్నారు, సో మీరు ఎంత లైటింగ్లో పెడుతున్నారు అనేటువంటి టెంపరేచర్ అయితే ఉంటుంది. సో మీరు హాల్లో పెట్టుకుంటున్నారు, ఫుల్ లైటింగ్స్ అయితే వేసుకోండి. వేసుకున్నాక బ్రైట్నెస్ అయితే మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సో బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటే మంచి షార్ప్ ఇమేజ్తో పాటు కాంట్రాస్ట్ చాలా మంచిగా ఉంటుంది, సాచురేషన్ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది అనమాట. సో ఖచ్చితంగా బ్రైట్నెస్ అనేటువంటి మీ రూమ్ టెంపరేచర్ బట్టి అడ్జస్ట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనకి డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీకు మంచి పంచింగ్ అలాగే కొంచెం బూస్టింగ్ కలర్స్ కావాలనుకుంటే వివిడ్ మోడ్లో పెట్టుకొని చాలా మంచిగా కలర్స్ అయితే రావడం జరుగుతుంది. లేదు మాకు మంచి రియల్ టు నేచర్ కలర్సే కావాలనుకుంటే స్టాండర్డ్ మోడ్లో పెట్టేసుకోండి. లేదు మేము ఎక్కువగా టీవీ చూస్తాం అనుకున్న వాళ్ళు సినిమా మోడ్లో పెట్టుకోండి. ఇక్కడ మనకు కొంచెం వామ్ కలర్ అయితే రావడం జరుగుతుంది అనమాట. కలర్స్ అనేటువంటి మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే ఆ మోడ్ అనేటువంటిది మీరు పెట్టుకోవచ్చు. సో ఓకేనా. సో నెక్స్ట్ వచ్చినప్పుడు చాలా టీవీస్లో ఆటో లో లైటింగ్ మోడ్ అలాగే ఎంఈఎంసీని అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇవి మనకి డిఫాల్ట్గా ఆఫ్లో ఉండడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా మీరు ఆన్లో పెట్టుకోండి. ఏఎల్ఎం అనేటువంటి గేమింగ్ టైంలో చాలా మంచిగా ఉంటుంది, డే టు డే లైఫ్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఎంఈఎంసీ మాత్రం ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. అది మనకి మోషన్ బ్లర్ని రెడ్యూస్ చేయడంలో చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఈ రెండు సెట్టింగ్స్ ఎనేబుల్లో పెట్టుకోండి. కొన్ని టీవీస్ ఏంటంటే ఈ సెట్టింగ్స్ మనకి లాక్లో ఉంటాయన్నమాట, మనం ఎనేబుల్ ఆర్ డిసేబుల్ చేసుకోవాలి. డిఫాల్ట్గానే ఇవి ఎనేబుల్లోనే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి కొన్ని బ్రాండ్స్లోనే ఉంటాయి, మ్యాక్సిమం ఏంటంటే ఆ చాయిస్ మనకే వదిలేస్తాయి అన్నమాట చాలా బ్రాండ్స్ వచ్చేటప్పటికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి చాలా టీవీస్లో డాల్బీ విజన్తో రావడం జరుగుతుంది. సో ఈ సెట్టింగ్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇవి వచ్చినప్పుడు మనకి ఎక్కడ ఉంటాయంటే అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉంటాయన్నమాట. సో మీరు డాల్బీ విజన్ అయితే ఎనేబుల్ చేసుకోండి, మనకి మంచి హై డైనమిక్ వీడియోస్ అనేటువంటి ఎంజాయ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా హెచ్ఆర్ వీడియోస్ చూస్తున్నప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ డాల్బీ విజన్ ఉన్నటువంటి వీడియోస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి మనకి టోటల్గా డిస్ప్లేలో చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ అయితే. ఇంతే తప్ప మీరు ఏ సెట్టింగ్స్ని కూడా టచ్ చేయకండి. చాలా మంది అడుగుతారేమో మరి కలర్స్ అని. సో కలర్స్ అయితే మీకు తెలిస్తేనే టచ్ చేయండి, లేకపోతే టచ్ చేయకండి. ఎందుకంటే ప్రతి టీవీలో కూడా సేమ్ ఒకే విధంగా అయితే డిస్ప్లే ప్యానల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. సో కలర్స్ అనేటువంటి ఇప్పుడు నేను మీకు చెప్పిన మీ టీవీలో వేరే విధంగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల టీవీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, కలర్స్ అనేటువంటి మీకు కంప్లీట్ చెడిపోయే అవకాశం ఉంటుందన్నమాట. సో కాబట్టి మీరు కలర్స్ అనేటువంటి టచ్ చేయకపోవడం బెటర్ అనమాట. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఆడియో విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ మనకి డిఫరెంట్ సౌండ్ మోడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో మీకు నచ్చినటువంటి సౌండ్ మోడ్ అయితే మీరు పెట్టుకోండి. సో ఓకేనా. అంతే తప్ప సౌండ్ ఈక్వలైజర్స్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా టచ్ చేయకండి, మీకు ఆడియో క్వాలిటీ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా. అలాగే చాలా టీవీస్లో డాల్బీ అట్మాస్ అలాగే సరౌండింగ్ సౌండ్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో మీకు డాల్బీ అట్మాస్ ఎనేబుల్ చేసుకోవాలంటే మ్యాక్సిమం డిఫాల్ట్గానే ఎనేబుల్లో ఉంటుంది. దీన్ని మనకి టర్న్ ఆన్ లేదా టర్న్ ఆఫ్ చేసుకునేటువంటి ఆప్షన్ ఉంటుంది అనమాట. కొన్ని టీవీస్లో ఉంటుంది, అది కూడా డిసేబుల్లో ఉంటుంది. దీన్ని మనం ఎనేబుల్ చేసుకోవాలంటే ఎడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీని అయితే మీరు ఎనేబుల్ చేసుకోండి. సో మీరు సరౌండింగ్ సౌండ్స్ ఎనేబుల్ చేసుకోవాలన్నా సరే ఎడిషనల్ సెట్టింగ్స్లో అయితే ఉండడం జరుగుతుంది, అక్కడ దీని అయితే మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే చాలా మంది ఏంటంటే సౌండ్ బర్స్ యూస్ చేస్తూ ఉంటారు, కాకపోతే మాకు అంత మంచి ఎక్స్పీరియన్స్ రావట్లేదు బ్రదర్ అంటారన్నమాట. సో వీళ్ళు ఏం చేస్తారంటే మన హెచ్డిఎంఐ పోర్ట్ ఉంటుంది కదా, అది ఏ పోర్ట్లో కనెక్ట్ చేస్తున్నారు, రెగ్యులర్ పోర్టా ఏఆర్సీ పోర్ట్ అనేటువంటి చెక్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఏఆర్సీ పోర్ట్లో కనెక్ట్ చేస్తే మాత్రమే మంచి డాల్బీ సౌండ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంతో పాటుగా మంచి హెచ్డిఎంఐ వైర్ అయితే యూస్ చేయాలి, అంతే తప్ప చీప్ క్వాలిటీ వైర్ అయితే యూస్ చేయకండి. సో నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. సో మీరు ఆ వైర్ అయితే పర్చేస్ చేసుకొని చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇది కంప్లీట్గా మనకి ఆడియో డిపార్ట్మెంట్లో చేసుకోవాల్సినటువంటి సెట్టింగ్స్ అనమాట. నెక్స్ట్ మనకి టీవీ పర్చేస్ చేసిన వెంటనే స్టెబిలైజర్ కూడా పర్చేస్ చేయాలి. నేను షాక్ అవుతున్నారు 100%. ఎందుకంటే సినిమాల్లోనే లేకపోతే ప్రమోటర్స్ అలాగే చెప్తారు స్టెబిలైజర్ అవసరం లేదని నేను చెప్పేసి. ఎందుకంటే మనం 2000 రూపాయలు తగ్గుతుంది కదా, స్టెబిలైజర్ అవసరం లేదు కదా అనుకుంటామాట. సో మన టీవీ పోతే నష్టపోయేది మనం, కంపెనీ వాళ్ళు కాదు. మళ్ళీ మనం ఒక టీవీ తీసుకుంటామన్నమాట. సో కంపెనీ వాళ్ళకి లాభం. సో దీనికోసం ఏం చేస్తారంటే మీరు మంచిగా స్టెబిలైజర్ అయితే పర్చేస్ చేసుకోండి. నేను మీకు లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను కదా. సో మీకు ఏ ఇంచ్ టీవీ మీది అనే దాని మీద స్టెబిలైజర్ కూడా ఉంటుందన్నమాట. ఆ స్టెబిలైజర్ పర్చేస్ చేసుకోండి. మీ టీవీ యొక్క లైఫ్ అనేది మంచిగా రావడం జరుగుతుందన్నమాట. సో స్టెబిలైజర్ అయితే మస్ట్ అండ్ షుడ్, ఇదైతే మీరు నోట్ చేసుకోండి. మీ ఇంట్లో కనుక చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు చూపిస్తాను చూడండి, ఈ టైపు ప్రొడక్షన్ స్టీల్ అయితే యూస్ చేసుకోండి. గమ్మున మీరు వాళ్ళు పెన్నులు ఇచ్చినా లేకపోతే ఏమి ఇచ్చినా సరే ఈ షీల్డ్ అనేది మీ టీవీ నుండి అయితే రక్షణ రావడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనం వేలకు వేలు పెట్టి టీవీస్ తీసుకుంటాం, ఒక 2000 రూపాయలకి 3000 రూపాయలు ఎందుకు కక్కుర్తి పడ్డం. సో దయచేసి ఇటువంటి కూడా పర్చేస్ చేసుకోండి. మనకి ఫిజికల్గా ఏ డ్యామేజ్ కాకుండా అయితే ఇవి చూసుకోవడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే చాలా మంది టీవీని క్లీన్ చేయరన్నమాట. ఎప్పుడు నెలకు ఒకసారి గుర్తొచ్చినప్పుడు ఒకసారి ఏదో తుడుస్తూ ఉంటారు. అలా తుడిస్తే సరిపోదు, క్లీనింగ్ చేయడానికి కూడా ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుందన్నమాట. ఆల్రెడీ మన ఛానల్ అప్లోడ్ చేసాం, చాలా మంచి రీచ్ అయితే వచ్చిందన్నమాట. ఇంకా మీరు ఆ వీడియో చూడకపోతే ఒక్కసారి చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది టీవీ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి అనే దానిపైన అయితే. సో ఓకేనా. సో దీంతో పాటు మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఏంటంటే ప్రతిదీ ఫ్రీగా వచ్చేయాలని చెప్పేసి టీవీలో కూడా థర్డ్ పార్టీ యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. దీనివల్ల మనకు ఫ్రీగా యాప్ వస్తుంది, ఫ్రీగా వైరస్ వస్తుంది, అలాగే మన టీవీ కూడా ఫ్రీగా అయితే సులువు అయిపోతుంది అనమాట. అసలు కష్టపడక్కల్లా చాలా సింపుల్గా అయితే టీవీ సులువు అయిపోతుంది. సో దయచేసి మీరు థర్డ్ పార్టీ యాప్స్ ఏమి కూడా యూజ్ చేయకండి. ఓన్లీ ప్లే స్టోర్లో ఉన్నటువంటి యాప్స్ యూజ్ చేసుకోండి, లేకపోతే వెబ్ వాయిస్ కావచ్చు, టైజన్ వాయిస్ కావచ్చు, వెడా వాయిస్ కావచ్చు, ఆ యొక్క ప్లే స్టోర్స్లో మనకి యాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ యాప్స్ని మాత్రం ఇన్స్టాల్ చేసుకోండి, అంతే తప్ప ఇల్లీగల్ యాప్స్ ఏమీ కూడా మీ టీవీలో ఇన్స్టాల్ చేయవద్దు. సో ఇది కంప్లీట్గా మనం టీవీలో చేయవలసినవి, చేయకూడనటువంటివి. సో ఓకేనా. ఈ వీడియోలో నేను మీకు చెప్పిన విధంగా సెట్టింగ్స్ కానీ టిప్స్ కానీ మీరు అప్లై చేశారంటే
మాత్రం మీ స్మార్ట్ టీవీ యొక్క క్వాలిటీ అలాగే పెర్ఫార్మెన్స్ 20% ఇంప్రూవ్మెంట్ అయితే మీరు నోటీస్ చేయడం జరుగుతుందన్నమాట. ఇది ఈ వీడియో అయితే. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా. నిజంగా హెల్ప్ అయిందా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంక ఈ వీడియో లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను మీ ముందుకి స్మార్ట్ టీవీ ఇన్ఫర్మేషన్తో పాటుగా నేను మీకు రివ్యూస్ కూడా తీసుకొస్తూ ఉంటాను అనమాట. అలాగే బయింగ్ గైడెన్స్ అంతా కూడా మీకైతే రావడం జరుగుతుంది. స్మార్ట్ టీవీ, సౌండ్ బార్స్ అలాగే టెక్నాలజీ వీడియోస్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళు కూడా స్మార్ట్ టీవీ యూస్ చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది అనమాట. ఇది ఈ వీడియో. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.